హాయ్ అండి. కొన్ని ప్రదేశాలను మనం కేవలం చూడడానికి వెళ్తాం. కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం మనతో పాటు తిరిగి ఇంటికి వస్తాయి. అలాంటి ప్రదేశమే విశాఖపూర్ ఫోర్ట్. మబ్బులు కొండలను కప్పేసినప్పుడు, వాన చినుకులు రాళ్లపై పడుతున్నప్పుడు, కొండల మీద నుంచి జలపాతాలు పరుగులు తీస్తున్నప్పుడు ఈ ప్రదేశం ఒక కోటలా కనిపించదు, ఒక సినిమా సెట్లా అనిపిస్తుంది. ఇది నా బాలా వ్లాగ్స్ విశాఖపూర్ ఫోర్ట్ సిరీస్ పార్ట్ 3. ఈరోజు మన ప్రయాణంలో కేవలం కోటను చూడడం కాదు, విశాఖపూర్లో దాగి ఉన్న చరిత్ర, ప్రకృతి, వర్షపు అందం, పురాతన నిర్మాణాలు, ఇంకా ఈ ప్రదేశం ఇచ్చే ఒక ప్రత్యేకమైన అనుభూతిని మీతో పంచుకోబోతున్నాను. అయితే ఈ మబ్బుల మధ్య మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. విశాఖపూర్కి వర్షాకాలంలో రావటం అంటే ఒకే ప్రదేశాన్ని మరోసారి కొత్తగా చూడడం లాంటిది. ఎండాకాలంలో గోధుమ రంగులో కనిపించే రాళ్ళు వర్షం పడగానే పచ్చని పచ్చికతో కప్పబడిపోతాయి. కొండల మధ్య నుంచి చిన్న చిన్న నీటి ప్రవాహాలు మొదలవుతాయి. ఆ నీరు కాస్త ముందుకు వెళ్ళగానే ఒక చిన్న జలపాతంలా మారుతుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే మరో జలపాతం. అందుకే ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఇక్కడ నీరు కూడా తనదైన దారిలో ట్రెక్కింగ్ చేస్తుందేమో అనిపిస్తుంది. మన అడుగులు వేస్తున్న ప్రతి చోట తడి నేల, జారేరాళ్ళు, చుట్టూ పచ్చదనం, పైన మేఘాలు, మధ్యలో కురిసే వర్షం, ఇవన్నీ కలిపితే ఇది సాధారణమైన ట్రెక్కింగ్ కాదు, ఇది నేచర్తో కలిసి చేసే ఒక అడ్వెంచర్. ఇప్పుడు మన ముందున్న ఈ రాతి గోడలను ఒక్కసారి గమనించండి. ఈ రాళ్లకు వర్షం కొత్త కాదు. ఈ గోడలు ఎన్నో వర్షాకాలాలను చూశాయి, ఎన్నో ఎండలను చూశాయి, ఎన్నో తరాల మనుషులను చూశాయి. మనకు ఇవి కేవలం పాత రాళ్ళలా కనిపించవచ్చు, కానీ ఒకప్పుడు ఈ గోడల మధ్య సైనికులు తిరిగేవారు. ఈ ఎత్తైన ప్రదేశం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను గమనించేవారు. ఒక కోట నిర్మించేటప్పుడు కేవలం గోడలు కట్టడం సరిపోదు. ఎక్కడ నిర్మించాలి, ఎంత ఎత్తులో నిర్మించాలి, ఎక్కడ నుంచి శత్రువుని గమనించాలి, నీటిని ఎలా నిల్వ చేయాలి, వర్షం వచ్చినప్పుడు కోటలో ఉన్నవారికి ఎలా ఉపయోగపడాలి, ఇలాంటి ఎన్నో విషయాలను ఆ కాలంలోనే ఆలోచించాల్సి వచ్చేది. అందుకే ఈ రాళ్ళను చూస్తే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. టెక్నాలజీ లేకపోయినా తెలివితేటలు మాత్రం అప్పుడే ఉన్నాయి. ఈ కోటలో కనిపించే ప్రతి రాయి ఆ కాలం మనుషుల ఇంజనీరింగ్ స్కిల్స్కి ఒక చిన్న సాక్ష్యం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పురాతన రాతి నిర్మాణాన్ని చూడండి. చిన్న చిన్న ఓపెనింగ్స్, బలమైన స్టోన్ బ్లాక్స్, లోపలికి వెళ్తే చీకటి, బయట వర్షం, లోపల చరిత్ర. ఇలాంటి ప్రదేశాలను చూస్తున్నప్పుడు ఒక చిన్న ఇమాజినేషన్ చేసుకుంటే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవరు ఉండేవారు, వాళ్ళు ఎలా జీవించేవారు, వర్షం పడుతున్నప్పుడు ఎక్కడ ఆశ్రయం తీసుకునేవారు, రాత్రి సమయంలో ఈ కోట ఎలా ఉండేదో, చుట్టూ ఎక్కడ చూసినా చీకటి, దూరంగా కొండలు, పైన మేఘాలు, మధ్యలో ఈ భారీ రాతి కోట. ఒక్కసారి ఆలోచిస్తేనే ఆ కాలంలోకి మనం వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. చరిత్ర పుస్తకంలో చదివితే అది ఒక ఇన్ఫర్మేషన్, కానీ చరిత్రను ఇలా రాళ్ళ మధ్య నిలబడి అనుభవిస్తేనే అది ఒక ఎమోషన్. ఇక విశాఖపూర్ మాన్సూన్లో నాకు బాగా నచ్చిన విషయం, ఎక్కడ చూసినా నీళ్ళే. కొండల మీద నుంచి జారుతూ వచ్చే నీరు, రాళ్ళ మధ్య నుంచి బయటకు వచ్చే చిన్న చిన్న స్ట్రీమ్స్, ఒక్కసారిగా పెద్ద వాటర్ ఫాల్లా మారి ప్రవాహాలు, ఇవన్నీ చూస్తుంటే ప్రకృతి తనకు నచ్చినట్లుగా ఒక సంగీతాన్ని ప్లే చేస్తున్నట్టు అనిపించింది. నీటి శబ్దం, గాలి శబ్దం, వర్షపు చినుకులు, దూరంగా వినిపించే పక్షుల శబ్దం, ఇవి కలిపితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరమే లేదు. ప్రకృతి ఇక్కడే మ్యూజిక్ డైరెక్టర్. అందుకే విశాఖపూర్లో కొంతసేపు ఫోన్ పక్కన పెట్టి కేవలం ఆ శబ్దాలను వినండి. అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రకృతి ఎంత అందంగా మాట్లాడుతుందో. ఈ వాటర్ ఫాల్ చూడడానికి అద్భుతంగా ఉన్నప్పటికీ వర్షాకాలంలో రాక్స్ చాలా స్లిప్పరీగా ఉంటాయి. అందుకే అందాన్ని ఆస్వాదించాలి, కానీ సేఫ్టీని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు అసలు హైలైట్కి వచ్చాం. మేఘాల మధ్య విశాఖపూర్. కొన్ని మూమెంట్స్ కెమెరాలో క్యాప్చర్ అవుతాయి, కానీ కొన్ని మూమెంట్స్ మన మెమొరీలో మాత్రమే నిలిచిపోతాయి. ఇక్కడ మేఘాలు కిందకి వచ్చినప్పటి కొండలు కనిపించవు, దూరంగా ఉన్న లోయ కనిపించదు, అంతా తెల్లటి మిస్ట్తో నిండిపోతుంది. ఒక్క క్షణం మనమే మేఘాల మధ్య నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొద్దిసేపటికి గాలి మారుతుంది, మబ్బులు కాస్త పక్కకు జరుగుతాయి. అప్పుడు కింద కనిపించే పచ్చని లోయ, చిన్న చిన్న ఇల్లు, కొండల మీదుగా వెళ్ళే మార్గాలు మళ్ళీ ఒక్కసారిగా మబ్బుల్లోకి డిసపియర్ అయిపోతాయి. ఇదే విశాఖపూర్ యొక్క మ్యాజిక్. ఒకే వ్యూ, కానీ ప్రతి నిమిషానికి ఒక కొత్త వెర్షన్. అందుకే విశాఖపూర్లో ఒక్కసారి చూసిన వాళ్ళకు మళ్ళీ రావాలనిపించడం సహజమే. ఈ కోట గోడలపై నిలబడినప్పుడు మనం ముందుగా కనిపించేది కేవలం స్కీనరీ కాదు, ఇది
సహ్యాద్రి యొక్క రా బ్యూటీ. ఒకవైపు యాన్షియంట్ ఫోర్ట్ వాల్స్, మరోవైపు ఎండ్లెస్ గ్రీన్ వ్యాలీస్, పైన డార్క్ క్లౌడ్స్, మధ్యలో వాటర్ ఫాల్స్. ఇది హిస్టరీ మరియు నేచర్ కలిపి తయారు చేసిన మాస్టర్ పీస్. ఇక్కడ నిలబడి చూస్తుంటే మన ప్రాబ్లమ్స్ కూడా ఈ లోయలో ఎక్కడో చిన్నగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. రోజు మనం పరుగులు తీస్తూనే ఉంటాం. వర్క్, మనీ, స్ట్రెస్, డెడ్ లైన్స్ అన్నీ మన జీవితంలో భాగమే. కానీ ఇలాంటి ప్రదేశాలకి వచ్చి కొన్ని గంటలు ప్రకృతితో గడిపితే మనసు కొంచెం స్లో అవుతుంది. అందుకే ట్రావెల్ అంటే కేవలం ప్లేసెస్ చూడడమే కాదు, మనల్ని మనం మళ్ళీ కలుసుకోవడం కూడా. విశాఖపూర్ ట్రెక్లో ప్రతి అడుగు ఒక చిన్న ఛాలెంజ్. ఎక్కడో నీరు, ఎక్కడో బురద, ఎక్కడో స్లిప్పరీ రాక్స్, మరికొన్ని చోట్ల స్టీప్ క్లైంబ్. కానీ ప్రతి అడుగు తర్వాత కనిపించే వ్యూ ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా మాన్సూన్లో ఈ ట్రెక్ మరింత అడ్వెంచరస్గా మారుతుంది. వర్షం పడుతుంటే షూస్ తడుస్తాయి, బట్టలు తడుస్తాయి, కొన్నిసార్లు పూర్తిగా అలసిపోతాం. కానీ టాప్కి చేరుకున్న తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు మనసులో వచ్చే ఒకే ఒక మాట, ఇంత దూరం రావడం వర్త్ ఇట్. అదే ట్రెక్కింగ్ యొక్క అసలైన హ్యాపీనెస్. విశాఖపూర్ ఫోర్ట్ నాకు ఒక మంచి విషయం నేర్పింది. చరిత్ర ఇప్పుడు పుస్తకాల్లో మాత్రమే ఉండదు. కొన్నిసార్లు అది ఒక పాత గోడలో ఉంటుంది, ఒక రాతి మెట్టులో ఉంటుంది, ఒక చీకటి గదిలో ఉంటుంది, ఒక జలపాతం శబ్దంలో ఉంటుంది, మరికొన్నిసార్లు మేఘాల మధ్య కనిపించే ఒక చిన్న వ్యూలో ఉంటుంది. ఈరోజు మనం చూసింది ఒక కోట మాత్రమే కాదు, ఇది హిస్టరీ ప్లస్ అడ్వెంచర్ ప్లస్ నేచర్ ప్లస్ మాన్సూన్ అన్నీ ఒకే ప్రయాణంలో కలిసిన అనుభవం. వర్షం తడిపిన ఈ రాళ్ళు, పచ్చగా మారిన ఈ కొండలు, మబ్బుల్లో మాయమైన ఈ లోయలు, ఇక్కడ ప్రతి చిన్న వాటర్ ఫాల్ నా కెమెరాలో ఒక ఫ్రేమ్గా మిగిలిపోవచ్చు. కానీ ఈ జర్నీ ఇచ్చిన ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ మెమొరీగా ఉంటుంది. ఇదే నా బాలా బ్లాగ్స్ విశాఖపూర్ ఫోర్ట్ 3. మీకు ఈ జర్నీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు బాలా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. ఇలాంటి బ్యూటిఫుల్ ట్రావెల్ స్టోరీస్ కోసం మన జర్నీ ఇక్కడితో ఆగదు. మరో కొత్త ప్రదేశం, మరో కొత్త కథ, మరో కొత్త అడ్వెంచర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ట్రావెల్ చేయండి, నేచర్ని ప్రేమించండి, హిస్టరీని గౌరవించండి. ఇది మీ బాలా బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్.